మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సుమారుగా 60,000 మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి చరిత్ర ఈ సంవత్సరాల కాలం. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయని, తర్వాత చిన్న చిన్న కారణాలు చూపుతూ ఎవరో హైకోర్టుకి వెళ్తే దానిపైన ఇచ్చిన తీర్పు మీద అవాకులు చివాకులు పేలుతూ ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ప్రధానంగా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ ఉన్నా. వారి హయాంలో 10 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన దాంట్లో బాజాప్తుగా పాన్ షాపులలో, కిరాణా దుకాణాలలో కూడా పేపర్లు దొరికినటువంటి ఒక నింద స్పష్టంగా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఇదే మీడియా ద్వారా దాన్ని బహిర్గతం చేసినప్పుడు అనేక మంది ఉద్యోగులకు ఉద్యోగాలు రాక, కొంతమంది అయితే వయసు అయిపోయింది, మాకు చరిత్ర లేదు, ఇంకా భవిష్యత్తు లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఉన్నది. దానికి కారణం పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కాదా అనే అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు నిన్న వాళ్ళ నాయకుడు, అది నోరా చెత్తకుండా తెలియదు, కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన ముడుపులు తీసుకున్నారని. వారి యొక్క పాలనలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంత్రులు, వారి యొక్క ముఖ్యమంత్రి, వారి కేటీఆర్ గారు, మరి వారికి సంబంధించిన నాయకుల మాదిరిగా ఈ ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా? నాకు అర్థం కాని అంశం ఒకటి. దానిపై బాధ్యత కలిగిన ప్రజలు ఇలా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా హైకోర్టు స్పష్టమైన తీర్పును ఏమనిచ్చిందంటే, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ పాయింట్అవుట్ చేసుకుంటే ఎక్కడ మాట్లాడలే. ఏదైనా సమస్య జరిగింది, దానిపై సరిదిద్దుకోండి అనేటువంటి ఒక అంశం పైన వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ హైకోర్టును గౌరవించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది, మాకుంది. దానిపైన టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన వాళ్ళు దాన్ని కోర్టుకి జవాబిస్తారు, లేదా కోర్టును గౌరవిస్తూ దానికి అప్పీల్కి పోతారా, పైకి పోతారా, లేకుండా సరిదిద్దుకుంటారా అంశంపై వారు నిర్ణయం తీసుకుంటారు. దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదనే అంశాన్ని మాత్రం స్పష్టంగా జరుపుతారు.